జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. హరిమది ఆనందించిన హరినాక్షి జగంబులెల్లయ ఆనందించును. విష్ణువు సంతోషించారంటే లోకాలన్నీ సంతోషించాయని గుర్తు. ఆయన స్థితికారుడు కాబట్టి హరియును జగములు మెచ్చగ గరళము వారించుటొప్పు కమలదలాక్షి. ఆ హరి జగములు మెచ్చుకునేటట్టుగా నేను అగ్నిహోత్రాన్ని ఆప్చేయద్దు, అందుకని హలాహల భక్షణం చెయ్యొద్దు. పరహితము చెయ్యునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్ పరహితమే పరమధర్మము పరహితునకు నెదురులేదు పర్వేందుముఖి. తాను బ్రతకడం గొప్ప కాదు పార్వతి, పరులకి హితం చేసిన వాడెవడో వాడు గొప్పవాడు లోకంలో. అటువంటి మంచి పని చెయ్యొద్దు. శక్తి ఉండి చేయకపోతే స్వార్థం, శక్తి ఉండి చేసినవాడు గొప్పవాడు. ఎవడు తనకి శక్తి ఉండి పరులకు హితం చేస్తాడో వాడిని చూసి పంచభూతములు సంతోషిస్తాయి. కాబట్టి ఉపకారం చెయ్యొద్దు. కాబట్టి మన పిల్లలకే ఏ బయట వాళ్ళకి చేస్తున్నానా ఏమి, అందుకని హాలాహలం పుచ్చుకోవద్దు. ఆవిడ ఏమీ అనలేదు, కూర్చుంది. ఒప్పుకోదేమో అని శిక్షింతు హాలాహలమును భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము క్రియన్ రక్షింతు ప్రాణి కొట్లను వీక్షింపుము నేవు నేడు వికచబ్జముఖి అన్నాడు. ఏం పార్వతి అనుమానమా? హాలాహలం పుచ్చుకుంటే నాకేమైనా అవుతుంది అనుకుంటున్నావా? భయపడకు, శిక్షిస్తా హాలాహలాన్ని. ఏం దాని ఇష్టం వచ్చినట్టు ఎడుతోంది, అందరినీ పాడు చేస్తోంది, అమాంతం మింగేస్తానేమనుకుంటోందో. శిక్షింతు హాలాహలమును, అందరూ భయపడ్డారేమో. భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము క్రియన్, చిన్న కిస్మిస్ పండు నోట్లో పడేసుకున్నట్టు పుచ్చేసుకుంటారు. దానికి ఏం పెద్ద కష్టపడతాననుకుంటున్నావా? ఏం కష్టపడను పార్వతి. భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము క్రియన్ రక్షింతు ప్రాణికోట్లను, ప్రాణికోట్లనన్నిటిని రక్షిస్తాను. వీక్షింపుము నీవు నేడు వికచబ్జముఖి, నువ్వు అలా సంతోషంగా చూడాలి. అంతేకాని నేను దగ్గరికి వెళ్తున్నప్పుడు నువ్వు ఒక్కసారి కూడా అని చూడవలసిన అవసరం ఉండదు. అంటే నేను అంత హేళగా చేస్తాను. ఏం భయం లేదు పార్వతి, వెళ్ళనా అన్నాడు. ఎంత నచ్చ చెప్పుకున్నాడో చూడండి. ఆవిడ ఒప్పుకోదేమోనని. అది ఆయన దయ, అది శంకరుడు యొక్క చరిత్ర అంటే. అందుకు శంకరాచార్యుల వారు గళంతి శంభోత్త చరిత సరిత కిల్బిషరజో దళంతి ధీకుల్యాహస్సరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హ్రదభువి శివానందలహరి అన్నారు. ఇన్ని చెప్తే ఆవిడంది ఆఖరికి తలెత్తి, ఏ పువ్వులో కట్టుకుంటోంది ఆవిడ, తలెత్తంది, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అంటే వింటున్నాడు పరీక్షిత్ భాగవతం. శుకబ్రహ్మ చెప్తున్నారు. ఆగండి ఆగండి ఆగండి, ఏమి ఎందుకు అన్నాడు శుకుడు. ఏమి లేదు, మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యండి అందా. ఎంత కాదన్నా ఆవిడ పెద్ద ఇల్లాలండి, పసుపు కుంకాలున్న పెద్ద తల్లి. అమ్మలగన్నయమ్మ మూరమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపబ్ధినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని స్తోత్రం చేయబడిన తల్లి. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మీరు భజింతు కదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ హరిన్ పతి చేయుమమ్మ నిన్ను నమ్మిన వారికి ఎన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరీ అని రుక్మిణీదేవంతటిది నమస్కరించింది. ఆవిడ పసుపు కుంకాలు ఆవిడికి గొప్ప కాదు, ఎలా పంపిందయా పరమశివుణ్ణి హాలాహల భక్షణానికి అని అడిగాడు. అడిగితే శుకబ్రహ్మ అన్నారు, మృంగిడివాడు విభుండని మృంగిడిదియు గరళమనియు మేలని ప్రజకున్ రింగమని సర్వమంగళ మంగళసూత్రమునెంత మది నమ్మినదో అన్నారు. మింగుతున్నవాడు భర్తని తెలుసు, మింగుతున్నది లోకం కోసమని తెలుసు, అయినా హాలాహలాన్ని ఎందుకు మింగమందో తెలుసా? ఏ తల్లి అనుగ్రహం మంగళసూత్రాన్ని పట్టుకుని ఉండగా ఏ ఆడదాని భర్త జీవితానికి ప్రమాదం రాకుండా ఉంటుందో, ఏ తల్లి మంగళసూత్రాన్ని సర్వమంగళాదేవతయ్యి ఆవాహనయ్యి ఐదోతనాన్ని నిలబెడుతుంటుందో ఆ తల్లి మెడలో మంగళసూత్రం ఉండగా శంకరుడు హాలాహలం తాగితే మాత్రం ఆపదొస్తుందా? అందుకు తాగమందయా తన మంగళసూత్రం మీద నమ్మకం అన్నారు. ఇది భారతదేశం యొక్క వైభవం అంటే. మంగళసూత్రం మునెంత మది నమ్మినదో. బయలుదేరాడు శంకరుడు. ఆయన బయటికి వచ్చి అడుగులేస్తుంటే హాలాహలం వెనక్కి తిరిగి పరిగెత్తడం మొదలెట్టింది. తన చుట్టూంచుర సంఘముల్ జయధ్వానంబులన్ బొబ్బిడన్ ఘనగంభీర రవంబుతో శివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కింగేల తెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూపలంబున సర్వంకషమున్ మహావిషమునాహారించే హెలాగతి.
తన చుట్టూ దేవతా సంఘాలన్నీ కూడా నిలబడి జై జయశంకర హరహర శంకర జై జయశంకర హరహర శంకర అంటుంటే ఆయనే గబగబా హాలాహలానికి ఎదురెళ్ళి ఎక్కడికి పోతావే రా అని చేత్తో పట్టుకుని నలిపి ముద్ద చేసి ఓ చిన్న ద్రాక్ష బండంత చేసి ఇలా ఎత్తి నోట్లో పడేసుకున్నాడు. అంత హాలాహలం, లోకాల్ని కాల్చేసిన హాలాహలం ఆయన నోట్లో పెట్టుకుంటే ఆయనకి వేడెక్కలేదా, కాలలేదా, బొబ్బలెక్కలేదా, అగ్నిహోత్రాన్ని చూస్తే భయపడిపోయేటటువంటి పావులు కింద పడిపోలేదా, ఒంటి మీద పొక్కులెక్కలేదా, కళ్ళెర్రబడలేదా అనుకుంటారేమో. కదలంబారవు పాప పేరు వడలన్ ఘర్మంబు జాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు నిజ జూటాచంద్రుడున్ కందడన్ వదనాంభోజము వాడదా విషమనాహ్వానించుచో డాయిచో పదిలంబై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మృగుచో అని అన్నారు. ఆయన హాలాహలం దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, చేయి జాపినప్పుడు కానీ, పట్టుకున్నప్పుడు కానీ, ముద్ద చేసినప్పుడు కానీ, నోట్లో పెట్టుకున్నప్పుడు కానీ, మింగినప్పుడు కానీ ఆ వేడికి కనీసం ఆయన్ని పట్టుకున్న ఓ పిల్లపాము కూడా వేడికి భయపడి కింద పడలేదు, ఒంటి మీద పొక్కు ఎక్కలేదు, కళ్ళు ఎర్రబడలేదు, పైనున్న చల్లటి చంద్రుడు కూడా కందిపోలేదు. శివుణ్ణి పట్టుకున్న వాడికి లోకంలో ఏ ఆపద వచ్చినా ఏ బాధ ఉండదు, శివుడు కాపాడతాడు. కాబట్టి అన్ని ఆయనను ఆశ్రయించిన వాళ్ళందరూ చక్కగా ఉన్నారు. ఇప్పుడు ఉదరములోకంబులకును సదనంబకుటెరిగి శివుడు చటుల విషాగ్నిన్ కుదురుకొనే కంఠబిలమున పదిరంబుగా నిలిపే సూక్ష్మ బలరసముక్రియం. ఆ నోట్లో పెట్టుకున్న దాన్ని గుటుక్కుని మింగుదాం అనుకున్నాడు. అనుకునేటప్పటికి అయ్యో నా యొక్క కడుపులో లోకాలన్నీ ఉన్నాయి, మింగేస్తే కాలిపోతాయని మింగకుండా వదలకుండా కంఠంలో పెట్టుకుని ఉండిపోయాడు. దాని వేడికి తెల్లటి శంకరుడి కంఠం నల్లగా అయింది. హరుడుగళమునందు హాలాహలము బెట్ట కప్పు కలిగి తొరడపు కరణి నెప్పే సాధురక్షణంబె సజ్జనులకు నెన్న భూషణంబు కాది భూవరేంద్ర. మహాత్ములైనటువంటి వాళ్ళకు వచ్చినటువంటి మత్స కూడా లోకానికి ఉపకారం చేయడం వల్ల వస్తుంది. ఆయన యొక్క ఆ తెల్లటి కంఠం మీద నల్లటి మచ్చ చూస్తే లోకాలకి ఉపకారం చేయడానికి హాలాహలం భక్షించాడన్నది గుర్తొచ్చి చేతులెత్తి నమస్కరిస్తారు. రుద్రం యజుర్వేదంలో చెప్పింది, అసర్వ్యో వసర్పతి నీలగ్రీవో విలోహిత ఉతైనం గోపా అదృశన్ను దృశన్ను దహార్య అంది. తెల్లవారుజామున ఆకాశంలో నలుపు ఎరుపు కలిపి వస్తాయి, నీలలోహిత రుద్రుడని. అదే శివుని యొక్క కంఠం. తెల్లవారుజామున అది ఎవరైనా చూస్తే అగ్ని చుట్టుకున్నప్పుడు ఎంత మంట పుడుతుందో అటువంటి బాధల్లోంచి కూడా బయటకు వస్తారు దానికి నమస్కారం చేస్తే. అది చూడ్డానికి పెద్ద సమర్థత అక్కర్లేదయా, ఏమీ చేత కాకపోయినా నెత్తి మీద కొండబెట్టుకుని నీళ్లు పట్టుకెళ్లే గోపకాంత చూడొచ్చు అంది వేదం. అటువంటి రుద్రుడై మహానుభావుడు కంఠంలో పెట్టుకుని హాలాహలాన్ని లోకాలన్నిటినీ కాపాడాడు. ఇటువంటి హాలాహల భక్షణ కథ హేలాగతి విన్న వ్రాయ నెలమి పటింపన్ వ్యాళానల వృశ్చికముల పాడై చెడరెట్టి జనులు భయ విరహితులై. హాలాహల భక్షణ కథ, శంకరుడు హాలాహలాన్ని స్వీకరించినటువంటి కథని ఏమీ రాకపోయినా ఒకసారి చదివిన, ఒకసారి చెప్పిన, ఒకసారి విన్నా, ఖాళీ సమయంలో కూర్చుని ఆ వృత్తాంతాన్నంతటినీ పద్యాల్ని చూస్తూ ఒక కాగితం మీద రాసిన 3 అనుగ్రహాలు వస్తాయి. ఒకటి, అటువంటి వాళ్ళ జోలికి పాములు వెళ్ళవు, అటువంటి వాళ్ళ జోలికి తేళ్లు వెళ్ళవు, అటువంటి వాళ్ళ జోలికి అగ్ని వెళ్ళదు, వాళ్ళని కాపాడుతుంది. ఆ వృత్తాంతాన్ని రాస్తే దాని అంతరార్థం వేరు. బాహ్యమునందు రక్ష. పాములు కరవ్వు అన్న మాటకు అర్థం పర్థం లేని కామానికి లొంగిపోయి మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పొందడు. తేజస్సు ఓజస్సుగా మారి ఓజస్సు తపోనిష్టలో నిలబెట్టి పరమేశ్వరుడి వైపుకి ఊర్ధ్వముఖ చలనం చేయిస్తుంది. తేళ్లులా బతకడు. తేలు పుడుతున్నప్పుడు తల్లిని చంపి పైకొస్తుంది, తల్లి కడుపు బద్దలు కొట్టుకుని పైకొస్తుంది, తల్లి చచ్చిపోతుంది. అధమాధమమైన జీవితాన్ని జీవించడు. జీవించకుండా ఉత్తమోత్తమైన జీవితాన్ని గంధపు చెక్కలా, గంధపు సానలా బతుకుతాడు. తాను అరుగుతూ 10 మందికి సువాసనని ఇస్తాడు. అగ్ని అంత దూరంలో ఉంటే చాలు, సెగ తట్టుకోలేం, ఒళ్ళు కాలిపోతుంది. ఆ బాధ అంతా ఇంత కాదు, ఎంత బాధలో ఉన్నవాడు పైకొస్తాడు. అగ్ని జ్ఞానమునకు గుర్తు. అందుకే అరుణాచలంలో అగ్నిలింగం జ్ఞానాగ్ని. ఎవరు ఈ కథని బాగా చదివి పారాయణ చేస్తారో, ఎవరు దీన్ని వ్రాయడం అలవాటు చేసుకుంటారో, ఎవరు దీన్ని ముద్రణ వేసి పంచుతారో, ఎవరు దీన్ని చదువుకుంటుంటారో భాగవతంలో అష్టమ స్కంధంలో, అటువంటి వారికి జ్ఞానము కలగడానికి కావలసిన యోగ్యతని శంకరుడు ప్రసాదిస్తాడు. అంత గొప్ప వృత్తాంతం, లోకములను కాపాడిన వృత్తాంతం, పరమశివ వైభవాన్ని కీర్తించినటువంటి వృత్తాంతం. జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వాళ్ళిద్దరూ తల్లిదండ్రులై
లోకాన్ని దారిలో పెట్టినా వాళ్లే, లోకాల్ని రక్షించినా వాళ్లే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.